అవకాశాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ముందుగా కొన్ని మాటలు నీ పిల్లలకు చెబుతూ ఉండగా సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి నన్ను కూడా నడిపించండి. ఇంకా రావలసిన పిల్లలను త్వరపెట్టి నడిపించండి. యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమునకు మా హృదయపూర్వక వందనములు చెల్లించుకొనిచున్నాము. ఈరోజు ఒక మంచి కూర, ఒక వంట చెయ్యాలి అనుకుంటే ఆ వంటకు లేక కూరకు కావలసినవన్నీ కూడా తేవాలి. బజారుకి పోవాలి. ఆ కూరగాయల షాపులో అనేక బుట్టలు, తట్టలు ఉంటాయి. ఒక్కొక్క తట్టలో ఒక్కొక్క ఐటమ్, మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, వంకాయలు, బెండకాయలు, ఇలాగా వేరు బుట్టల్లో ఉన్న వాటిని కొని సంచిలో వేసుకుని ఇంటికి తెచ్చి ఆ రోజు కూరకు కావలసినవన్నీ కూడా మనం తెచ్చిన వాటిలో నుండి తరిగి మళ్ళా మనం ఇంటిలో ఉన్న అనేక డబ్బాల్లో ఉన్న ఆ కూరకు కావలసిన ఉప్పు, కారం, నూనె, పసుపు, ఇక అందులో వేసే తాలింపులు, గింజలు, ఇవన్నీ కూడా వేసి, మనం తెచ్చినవి వేసి, మన ఇంటిలో ఉన్నవి వేసి, అనేక ఐటమ్స్ అందులో పడిన తరువాత పొయ్యి మీద పెట్టి నీళ్లు వేసి మంచి కూరగా ఉడికించిన తరువాత అది వడ్డించుకుని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. మంచి వంటకాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని మాటలు కూడా ఒక మంచి అంశము మీకు పెట్టాలి అంటే, ఆత్మీయ ఆహారాన్ని మీకు పెట్టాలి అంటే 66 గ్రంథాలలో ఉన్న వాటిని, ఆ అంశము తాలూకు 66 గ్రంథాలలో ఉన్న వాటిని వెతికి తీసి ఒక దాంట్లో పోసి, ఒక అంశములుగా పోసి, వాటిని మీకు, ఆ అంశాన్ని మీకు 66 గ్రంథాల్లో తీసిన దానితో మీకు మంచి వంటకములా మీకు వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. దేవుని మాటలు కూడా తినే పదార్థాలతో కూడా పోల్చబడ్డది వాక్యము. జుంటు తేనెల కంటే కమ్మనైనది అని, తీయనైనది అని. కనుక తిను పదార్థాలతో దేవుని వాక్యాన్ని, ఆత్మీయ ఆహారం అని కూడా ఉంటారు, ఆహారముగా పోల్చబడ్డది. కనుక 66 గ్రంథాలలో ఉన్న అనేకమైన వాక్యాలను చేర్చి పేర్చి ఒక గొప్ప అంశాన్ని మీకు వడ్డిస్తే అప్పుడు వినగలరు, తినగలరు. అదే ఈరోజు లేఖనాల పరిశోధన అనే ఈ అంశాల క్రింద తరగతులు, సెమినార్లు, అలాగే ఇక్కడ మీటింగుల్లో కూడా ఒక మంచి ఐటమ్ను తయారు చేసి తీసుకుని వచ్చారు మనకు వడ్డించడానికి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, 66 గ్రంథాలలో ఉన్న వాటిలో నుండి తీసి ఏరి తేర్చి కూర్చి ఒక గొప్ప అంశముగా మన మధ్య చెప్పబడుతున్నది నివురు గప్పిన నిప్పు, దేవునితో ముప్పు. దేవుని పిల్లలారా, ఒక వంటకం ఎంత రుచిగా ఉంటుందో చేసిన తరువాత, అలాగే వాక్యాన్ని పరిశోధించి ఏర్చి కూర్చి ఒక అంశంగా తయారు చేసి ఇదిగో ప్రజలకు వినిపిస్తూ ఉంటే అంతకంటే ఎక్కువగా రుచిగా ఉంటుంది. డైరెక్టర్ గారు మొదటిలో మేము ఆయన నోట నుండి వింటున్నప్పుడు పెద్ద వాళ్ళు కూడా అబ్బా ఇవాళ పలావ్ వడ్డించారండి అనేవారు. ఇంకా దేంతో పోల్చాలో తెలియక అంత మంచి వాక్యాన్ని ఆయన చెబుతూ ఉంటే అలాగంటూ ఉండేవారు. మనకు అన్నిటికంటే పెద్ద ఐటమ్ పలావ్ కనుక దాంతోనే పోల్చేవారు, అంతకంటే పెద్దది లేదు మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఒక మంచి ఐటమ్గా ఈరోజు మీ మధ్యకు తేబడినది. ఎందుకంటే రుచిగా ఉండాలి. ఏదేదో తెచ్చాము, ఆ గిన్నెలో పోసేసాము, నీళ్లు కూడా వేసేసి ఉడికించేసాము, వడ్డించేసాము అంటే తినడానికి అంత రుచిగా ఉండదు. అందులో ఏమెయ్యాలో తెలుసుకోవాలి, ఏం వేయకూడదో తెలుసుకోవాలి. అలాగే కొన్ని వాక్యాలు ఏరేసి ఏదో చదివేసి చెప్పేస్తూ ఉంటే ఒక అంశం ఏర్పడదు, అది రుచిగా ఉండదు. ఆలోచన చేయండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మనము దేవుని మాటలు చెప్పిన ప్రజలకు లేక నీ వాళ్లకు నీ మాటలు చెప్పినా రుచిగానే ఉండాలండి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము అలాగే 8వ వచనాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము అలాగే 8వ వచనాన్ని కూడా చదువుదామండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకుగా ఉండుడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు
కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి మర్మముగా ఉన్న అనేకమైన వాటిని గూర్చి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి. 8వ వచనాన్ని కూడా మనం చూస్తూ ఉంటే, మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను ఆదరించున్నట్లును అతనితో కూడా ప్రియ సహోదరుడైన ఒనేషిమును నీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు కొలస్సీయులకు రాసిన పత్రిక 4:6 వచనం చూడండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అన్నాడు. రుచిగలదుగా, ఉప్పు వేస్తే అన్ని వేసిన తర్వాత ఉప్పు వేయకపోతే ఏం రుచి ఉండదు. అలాగే ఉప్పు వేసిన తర్వాత రుచి పెరుగుతూ ఉంటుంది. కనుక మీ సంభాషణ, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి అన్నాడు. ఉప్పు వేసినట్లుగా ఉంటే రుచిగా ఉండాలి అని. మీ మాటలు రుచిగా ఉండాలి అన్నాడు. నిజంగా మీ మాటలు రుచిగా మీ వాళ్లకు అనిపించవచ్చు, నీ స్నేహితులకు అనిపించవచ్చు, నీ వారికి అనిపించవచ్చు రుచిగా. ఈ రుచిలో, నీ మాటల రుచిలో చెడ్డ మాటలు రుచిస్తూ ఉంటాయి, మంచి మాటలు కొంతమందికి రుచిస్తూ ఉంటాయి. చెడ్డ మాటలు రుచిగా వినేవాళ్ళు వింటారు, మంచి మాటలు రుచిగా వినేవాళ్ళు వింటారు. కనుక రుచిగా ఉండాలి అంటే అందరూ కూడా ఎదటివాడికి రుచిగా ఉన్నట్టుగా చెడ్డ మాటలు కూడా పలుకుతూ ఉంటారు. ఆ చెడ్డ మాటలు వినడానికి కూడా చాలా మంది చెవులు కోసుకుంటూ ఉంటారు. కనుక రుచి అంటే 2 విధాలుగా ఉంది. కానీ ఆ పక్కన ఏం రాశాడు అంటే కృపాసహితముగా ఉండవలెను అన్నాడు. కృపాసహితముగా అంటే నీ మాటలు కృపాసహితముగా ఉండాలి, అప్పుడు రుచిగా ఉంటుంది. నీ మాటలు కృపాసహితముగా ఉండాలి అంటే ఏంటి? కృపాసహితముగా ఉండాలి అంటే రుచిగా ఉండాలి అంటే అందులో చెడు ఉన్నది, మంచి ఉన్నది. చెడుకు రుచిగా ఉన్నవాడికి చెడు వింటూ ఉంటాడు. కానీ అక్కడ వెనకాల చెప్పబడిన మాట హైలైట్ కృపాసహితముగా ఉండాలి అన్నాడు. కృపాసహితముగా ఉండాలి అంటే ఏంటి? కృపాసహితముగా ఉండాలి అంటే ఏంటి? నీ మాటలు ఎవరితో మాట్లాడినా, పగవాడితో మాట్లాడినా, నీ వాళ్ళతో మాట్లాడినా, నేను వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడినా, నీ స్నేహితులతో మాట్లాడినా కృపాసహితముగా ఉండాలి అన్నాడు. చూసారా? కృపాసహితం అంటే ఏంటంటే నీ మాటలు ఎదటి వాడిని వాడు ఒకలా తప్పు చేసిన, వాడిదే ఫాల్ట్ అయినా నిజంగా నీ మాటలు ఎలాగ ఉండాలి అంటే కృపాసహితంగా ఉండాలి అన్నాడు. అంటే కృపాసహితం అంటే ఎంత తప్పు చేస్తే అంత పెద్ద శిక్ష అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కృప అంటే ఏంటి అంటే ఎదటి వాడి తప్పును మన్నించి దానికి శిక్ష వేయకుండా తిరిగి వాడిని రక్షించేదే కృప. అంటే తప్పుకు శిక్ష లేకుండా కొట్టివేసి ఆ తప్పుకు బదులుగా శిక్ష లేదు, పైగా రక్షణ. అది కృప. యేసుక్రీస్తును కృపామయుడు అంటూ ఉంటారు, కృపగలవాడు అంటూ ఉంటారు, కృపకు పాత్రుడు అంటూ ఉంటారు. నిజంగా యేసుక్రీస్తు వారు కృప వలన ఈరోజు మనం రక్షింపబడ్డాము అని చాలా మందికి తెలుసు. ఏంటి ఆ కృప అంటే మనం చాలా మంది అందరం ఇంచుమించుగా ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులే అని బైబిల్ చెప్తుంది. కనుక మన పాపములకు శిక్ష లేకుండా వాటిని కడిగి పైగా రక్షణ అనే గొప్ప ఆధిక్యతను మనకు కట్టబెట్టాడు. అది కృప అంటే తప్పుకు శిక్ష లేకుండా పైగా క్షమించడము, వాడికి మంచి చేయడము నీ మాటలలో ఉండాలి అన్నాడు. నువ్వు మాట్లాడుతున్నావు, వాడు తప్పు చేసిన, ఎవడో తప్పు చేసిన, నీ మాటలు ఎలా ఉండాలి? ఆ తప్పును క్షమించేటట్లుగాను, పైగా ఆడికి మేలు చేసేటట్టుగాను ఉంటే నీ మీద వ్యతిరేకత అనేది ఉండదండి. నీ మాటలు నచ్చుతాయండి అందరికీ. నీ మాటలు నచ్చుతాయి.
నువ్వు వాడిని శిక్షించడానికి బదులుగా వాడిని క్షమించి, అంటే క్షమగల దయగల మాటలుగా ఉండాలి. అది క్రీస్తు పలికిన మాటలు, క్షమగల మాటలు, దయగల మాటలు అంటే అలా ఉండాలి. అందులో కూడా పాపి ఎడల క్షమాపణ, పాపి ఎడల దయ క్రీస్తుకు ఉన్నది. క్రీస్తును నమ్మిన వారికి కూడా అలాగే ఉండాలని. క్రీస్తును నమ్మిన వారు కూడా ఎదటి వాడు నీ ఎడల గాని అంటే నీ వాళ్ళ ఎడల గాని ఎంత తప్పు చేసినా నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే వాడిని క్షమించేటట్టుగాను, పైగా వాడికి మేలు చేసేటట్టుగాను ఉండాలి. అది కృపా సహితముగా ఉండడం. ఇక ఇలా మాట్లాడితే నీకు నిజంగా శత్రువులే ఉండరు. అది ఎంతో రుచిస్తుంది అండ్ ఉప్పు వేసినంత రుచిగా ఉంటుంది కృపా సహితముగా ఉంటే అని. ఈ కృపాసహితముగా ఉండుటకు ఎవరు ప్రయత్నిస్తలేదు కానండి. ప్రయత్నిస్తే అండి నువ్వు ప్రతి వాడిని క్షమిస్తావు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రతి వాడి మీద జాలి, క్షమగుణం ఉంటుంది నీలో. ఎందుకంటే చేసిన తప్పు నా ఎడల చేసిన, మన వారి ఎడల చేసిన తప్పుకు శిక్షించడం కాదు కానీ ఇంకా వాడికి క్షమించి మేలు చేయడం అనేది ఉందో చూసారా. ఆ మాటలు, నువ్వు మాట్లాడే ఆ మాటలు ఆకట్టుకుంటాయండి, ఆకట్టుకుంటాయి. ఎందరినో ఆకట్టుకుంటాయి, అందరినీ ఆకట్టుకుంటాయి. యేసుక్రీస్తు మాటలు ఎందుకు ఆకట్టుకున్నాయి ప్రపంచాన్ని అంటే ఆయన దయగల మాటలు, క్షమించే గుణము, ఆ క్షమాపణ అనేది ఆయన మాటలలో ఉంది. ఆయన మీద తప్పు జరిగిన ఎదటివాడు ఆయనను నిందించిన, ఆయనను కొడుతున్నా తిడుతున్నా వాళ్ళను క్షమించే గుణము యేసుక్రీస్తు వారికి ఉందండి. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అన్నాడు. ముందు ఈయన క్షమించి తర్వాత దేవుడికి చెప్తున్నాడు. ఏంటి తప్పు చేసిన తనను తిడతంటే, తనను కొడతంటే, కొడుతున్న వాళ్ళను తిడుతున్న వాళ్ళను భరించి వాళ్ళను క్షమించడం అంటే చాలా గొప్ప విషయం అండి. అది ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. వాక్యం చెప్తుంది కృపాసహితముగా ఉండాలి. మీ మాటలు కృపాసహితముగా ఉండాలి అంటే ఆ కృపలోనే ఉంది ఇది అండి. యేసుక్రీస్తు వారికి ఉన్న గుణము ఈ కృపలోనే ఉంది. అందుకని కృపామయుడు అయ్యాడైన. అటువంటిది నిన్ను నన్ను కూడా ప్రపంచము క్రీస్తులా చూడాలంటే, క్రీస్తును పోలి నడుచుకోవాలంటే నీ సంభాషణ, నీ మాటలు ఎవరితో మాట్లాడినా అండి కృపాసహితముగా ఉండాలి అన్నాడు. అంటే క్షమించేటట్టుగా, మేలు చేసేటట్టుగా, పైగా మేలు చేసేటట్టుగా ఉండాలి అని చెబుతూ ఉన్నాడు. అంత కృపాసహితముగా ఉంటే అండి నీ మాటలు రుచిస్తాయి. నీ మాటలు ఎవడైనా నమ్ముతాడు. నీ మాటలు వినడానికి ఎవడైనా వస్తాడు. నీ మాటలు వినడానికి యేసు కూడా ఎందుకు పరుగులు తీశారు ఆయన మాటలు వినడానికి అంటే ఆయన మాటలలో ఉన్న క్షమాగుణం ఉంది, దయాగుణం ఉంది. అమ్మా ఎవరు శిక్షించలేదా నిన్ను, పాపము చేత పట్టబడిన స్త్రీని ఆయన సంబోధిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరు నిన్ను శిక్షించలేదా, నీ పాపానికి శిక్ష వెయ్యలేదా? పాపము లేని వాళ్ళను వెయ్యమన్నాను కనుక అందరూ పాపులే కనుక వెళ్ళిపోయారు. నేను పాపము లేనివాడను, నేను శిక్షించడానికి నాకు అర్హత ఉన్నది. కానీ నా మార్గము అది కాదు, నా బాట అది కాదు. ఎంతటి పాపినైనా క్షమించడం, శిక్ష లేకుండా చేయడం, ఆ పాపాలు కడిగేయడం, పైగా మేలు అనే మోక్షాన్ని ఇవ్వడం అనేది ఈ ప్రపంచానికి నేర్పించాడండి. ఎంతో మంది మహానుభావులకు స్ఫూర్తినిచ్చింది ఆయన మాటలు. మహానుభావుడుగా, మహాత్ముడుగా చెప్పుకుంటున్న గాంధీ గారు క్రీస్తు మాటలను బట్టే ఆయన అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అది గాంధీ మార్గం అని సరిపెట్టుకున్నారు చాలామంది. ఎందుకో తెలుసా, క్రీస్తుని నమ్మడం అనేది ఇష్టము లేకనో, చెప్పుకోవడానికి సిగ్గుపడో, చెప్పుకోవడానికి చిన్నతనం అనుకునో చాలామంది అండి గాంధీ మార్గము అన్నారు. అది క్రీస్తు మార్గము అన్న సంగతి కూడా గాంధీ గారు తొక్కుపెట్టేశారు. నిజమండి, అహింసా మార్గం. కొట్టేవాడిని కొట్టకుండా, తిట్టేవాడిని తిట్టకుండా క్షమించడం, పైగా వారికి మేలు చేయడం, ఎంత కృప! ఆలోచన చేయండి, ఎంత కృప! ఈరోజు మాట వలనే మహాకార్యాలు ప్రపంచానికి జరిగాయి. దేవుని మాట వలన, నరుని మాట వలన ప్రళయాలు వస్తున్నాయి. ఈరోజు
నరుని మాట వలన ప్రళయాలు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? రుచిగా ఉంటుందేమో కానీ మంచి మాటలు కాకపోయినా రుచిగా ఉంటుందేమో, కృపాసహితముగా ఉండలేదు. కృపాసహితం ఒక్క దేవుని నుండి మాత్రమే వచ్చే మాటలైతే అలాగుంటాయి. ఇక నరుని మాటలైతే రుచిగా ఉండొచ్చు, అవి మంచి మాటలు కాకపోయినా మంచి చెడ్డవాడికి అవే రుచి, వినేవాడు చెడ్డవాడైతే అవే రుచి. కానీ కృపాసహితంగా ఉండాలి అంటే దేవుని మాట అయి ఉండాలి, క్రీస్తు మాట అయి ఉండాలి. ఈరోజు ప్రపంచానికి క్రీస్తు మాటలు ఎక్కలేదు. క్రీస్తు మాటను పక్కన పెట్టింది కనుక ప్రపంచము నిండా ఏముందో తెలుసా? దుష్టత్వము, దుర్మార్గత. అందరూ మంచి వాళ్ళుగానే కనపడతారు కానీ ఎవడి హృదయంలో చూసినా అని బడబాకినే ఉన్నది, నివురు గప్పిన నిప్పులాగున్నాయి. ఎవడి హృదయంలో చూసినా, ఏ దేశంలో చూసినా, ఏ దేశ అధ్యక్షుల్లో చూసినా మంటలు లోపల ఉన్నాయి. మరొక దేశం మీద మంట, మరొక దేశాన్ని ఎలా కొల్లగొట్టాలి, మరొక దేశాన్ని ఎలా మట్టు పెట్టాలి, ఇవే మంటలు. ఎందుకు? ఎదటివాడు కూడా దాన్ని ఏమన్నా చల్లారుస్తాడా అంటే లేదు, వాడిలో మంటలు వెళ్ళగక్కుతాడు. రెండు మంటలు కలిగితే బడవాగ్నిగా మారిపోతూ ఉన్నాయి. ఈరోజు నివురి గప్పిన నిప్పులాగా ప్రతి దేశ అధినాయకులలోనూ ప్రతి దేశ పెద్దల్లోనూ ఉన్నది. ఎవడి మాట అయినా దానితో కలిసి వారికి ఎగెనెస్ట్గా బయటకు వస్తే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వాళ్ళు మండిపోతారు. యుద్ధాలు జరుగుతాయి, కొట్లాటలు జరుగుతాయి, చంపుకుంటారు. ఆ దిశకు వెళ్ళిపోయింది లోకము. ఇప్పుడు గుమ్మనంగా ఉన్నట్టుగా కనపడుతున్నారు కానీ అందరిలోనూ కూడా మంటలు ఉన్నాయి. నోటి మాట రాగానే, కిమ్ అనేవాడు నోటి మాట రాగానే పక్క దేశాల మీద పడిపోతారు అతని సైన్యాలు, ఇస్రాయేల్ సైన్యాలు, పక్కన ఉన్న పాలస్తీనా సైన్యాలు. ఇవన్నీ కూడా ఎలాగున్నాయి? నివురు గప్పిన నిప్పులాగుండి ఆ నిప్పులు ఎవడి మీద కొమ్మరిస్తామా అన్నట్టుగా ఉన్నాయండి. ఎవరి మీద కొమ్మరించాలి? ఎవడైనా మాట బయటకు వస్తే చాలు. కీర్తన గ్రంథం ఒకసారి చూడండి, 120వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, కీర్తన గ్రంథము 120వ కీర్తన 120వ కీర్తన 7వ వచనం, నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. మాట వస్తే చాలు ప్రపంచ దేశాలు కొట్టుకుంటాయండి, యుద్ధాలు చేస్తాయండి. ఎవడు ఎగెనెస్ట్గా మాట పలికినా సరే, మాట నోట రాగానే కూడా స్టార్ట్ అనగానే యుద్ధము. రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఇంకా ఆగలేదు. ప్రపంచము ఈరోజు అంతా కూడా తల్లడిల్లిపోతుంది భూకంపాలతో. అయినా వాళ్ళ యుద్ధము ఆపరు, వాళ్ళ కోపతాపాలు ఆపరు, అగ్నితో రగిలిపోతూ ఉన్నారు ఒక్కొక్కడు. ఎందుకో తెలుసా? దేవుని మాటలు లేవు మనిషిలో. దేవుని మాట క్షమగల మాట, దయగల మాట, కృపాసహితంగా ఉండవలసిన మాటలు లేవు ఈ ప్రపంచానికి. ప్రపంచంలో అలాంటి మాటలు గలవాళ్ళు లేరు. పోని క్రైస్తవ సంఘాలను చూద్దామంటే రాజ్యాలు ఎలా దెబ్బలాడుకుంటున్నాయో సంఘాలు కూడా నివురు గప్పిన నిప్పులాగున్నాయి. ఒకడంటే ఒకడు పడదు, వాడంటే ఈడికి మంట, ఈడంటే వాడికి మంట. దేవుని రాజ్యాన్ని ముక్కలు చేసి అనేక రాజ్యాలుగా కొట్టుకునైతే ప్రపంచంలో అనేక రాజ్యాలు ఎలాగైతే యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాయో, అలాగే రాజ్యాలుగా విడిపోయి క్రీస్తు సామ్రాజ్యాన్ని ముక్కలు చేసేసుకొని ఒకరికొకరు యుద్ధాలు చేసుకునేలాగా ఉన్నారు. అయినాను బయట పడతలేదు, నెవరి గప్పిన నిప్పులాగా ఉన్నారు. దేవుని మాటలు లేవు. దేవుని మాటలు యేసు రాకమునుపండి, దేవుని మాటలు యేసు రాకమునుపు ఒక ఆవిడ విన్నదండి. ఒక దేశ రాణి విన్నది, ఒక దేశానికే రాణి షేబా దేశపు రాణి. విన్న మాటలకు ఆవిడ పడిపోయిందండి. మాటలకు పడిపోయి ఈ మాటలు పలికేవాడిని నేను ఎలాగైనా చూడాలని చాలా దూర ప్రాంతము దేశము నుండి ఇశ్రాయేలు దేశం వచ్చి దావీదు గారిని కలిసింది. ఆయనతో మాటలాడింది. ఆయనతో మాటలాడినప్పుడు ఆయన మాటలు చూస్తేనండి ఆవిడ ఒక సాక్ష్యం చెప్తుంది. దావీదు మాటలు దేవుని మాటలు అన్న సంగతి ఆవిడికి తెలియదు. అంతకు మునుపు దేవుని మాటలు అన్న సంగతి తెలియదు. దావీదు మాటలు విని ఆశ్చర్యపోయి దావీదుతో అంటుందండి, నేను విన్నది సొలొమోను గ్రంథము 2వ గ్రంథము 9వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తుంటే 7వ వచనాన్ని కూడా చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుందండి.
అండి ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం చదవడానికి టైం లేదు కానీ నేను చెప్తానండి, నేను విన్నది చాలా తక్కువ, నేను చూసిందే ఎక్కువ. నీ మాటలు ఇన్ని వినలేదు, అయినా నేను పడిపోయి నీ దగ్గరికి వచ్చాను. నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నది చాలా స్వల్పము, స్వయంగా వింటున్నది చాలా ఎక్కువగా కనపడుతుంది అంటూ నీ సేవకులు ఒక సాక్ష్యం చెప్తుందండి. 7వ వచనం చూసేద్దామండి డైరెక్ట్గా. ఒకసారి 7వ వచనం చదువుదామండి. 1 రాజులు 17:5. అయినాను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు, అది కాదండి, అది కాదు, డైరెక్ట్గా దినవృత్తాంతాల 2వ గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ సంభాషణ వినుచుండు. వీరి భాగ్యం, నీ సేవకులైన వీరి భాగ్యము చాలా మంచిది. నేను ఎప్పుడో విన్నాను, ఆ మాటలకు పడిపోయి వచ్చాను. నీ దగ్గర ఎక్కువ కాలం ఉండలేను. నీ మాటలు వింటుంటే ఇంత భాగ్యమా అనుకుంటున్నాను. ఇక నీ చుట్టూరున్న నీ సేవకుల విషయాన్ని నాకు అర్థమైంది ఏంటంటే, నీ మాటలు వింటూ నీ చుట్టూ ఉన్న సేవకుల భాగ్యము అంతా ఇంత కాదు. నాకు ఆ భాగ్యము లేదు. నేను ఒక దేశంలో రాణిగా నేనున్నాను, నీ మాటలు వినడానికి వచ్చాను. నీ మాటలు, దేవుని మాటలు అన్న స్తుతింపబడుగాక అని పలికిందండి కింద. నిజంగా ఆశ్చర్యం అండి. 8వ వచనంలో అంటది ఆమె, ఒకసారి నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. గమనించింది ఆవిడ దేవుని మాటలు పలుకుతున్న దావీదును. ఆశ్చర్యపోయింది. నీ సేవకుల భాగ్యం అంతా ఎంత కాదయ్యా, రోజు వింటున్నారు, వాళ్ళు రోజు వింటున్నారు. మేము అలాగ అనుకుంటూ ఉంటామండి, జయశైలి గారి మాటలు రోజు వినాలని. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు భాగ్యం ఎంతో గొప్ప భాగ్యం అనుకుంటూ ఉంటాము. మనకు ఆ వీలు కుదరదు. మనకు గ్రామాలు, మన ఆ సంసారాలు, మన పనులు, మన ఊర్లు వచ్చేస్తున్నాము. నిత్యము ఆయన సముఖములో ఉండి వింటుంటే ఎంత గొప్పగా ఉంటాయో ఒకప్పుడు విన్న వాళ్ళము కనుక చెప్పగలుగుతూ ఉన్నాము. దేవుని మాటలు ఏంటి రుచిగా మాత్రమేనా అంటే కృపాసహితముగా ఎదటి వాడిని, ఎంతటి వాడినైనా, ఎంత తప్పు చేసిన వాడినైనా క్షమించేసి వాడికి మేలు చెయ్యాలన్న ఉద్దేశంతో నీ మాట్లాడి చూడు. నీ సంభాషణ, వాడితో నీ సంభాషణ అలా మాట్లాడి చూడు. వాడు నీ కాళ్ళ మీద పడిపోతాడు. నీ మాటలు వినడానికి వస్తూనే ఉంటాడు. దయగల మాటలు, క్షమగల మాటలు, కృపగల మాటలు ఎక్కడి నుండి వచ్చినాయి? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి వచ్చినాయి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచానికి వచ్చినాయి అండి. ఈ ప్రపంచానికి వచ్చిన ఈ మాటలను మనం ఆలోచిస్తే నిజంగా ఆ మాటలు ప్రతి క్రైస్తవుల్లోనూ ఉంటే క్రీస్తును పోలి ఉన్నట్టు. లేకపోవడం వలన అండి కొట్లాటలు, తిట్లాటలు, ఒకరికొకరు కోపతాపాలు. ఒక మాట వస్తే చాలు యుద్ధానికి సిద్ధమైపోతున్నారు పోగేసుకొని జనాల్ని. ఇది క్రైస్తవులు కూడా అంటే క్రైస్తవులు కూడా ఒక మాట అనకూడదు, ఒక మాట పడకూడదు. పడేవాడికి లేదు, అనేవాడికి లేదు. అసలు కృపగల మాటలను ఎవరు పలకలేకపోతున్నారు, ఎవరు కూడా స్వీకరించలేకపోతున్నారు. ఆలోచన చేయండి. సామెతల గ్రంథము మరొక వచనం చూసి నేను ముగిస్తానండి. 16వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. అంటే జ్ఞాన హృదయుడు అంటే, జ్ఞానం అంటే వాక్యముతో నింపబడిన వాడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువవును. విద్య ఎక్కువ. ఏ విద్య? లోక విద్య కాదండి, మహోన్నతుని విద్య, బైబిల్ విద్య, దేవుని మాటల విద్య అధికమవుతుందట. జ్ఞానము గల మాటలు నీ హృదయములో ఉంటే, నీ హృదయంలో ఉండాలి అంటాడు. ఆలోచన చేస్తుంటే మనిషిని ఎలా రక్షించాలి? మనిషిని ఎలా రక్షించాలి? తోటివాడిని ఎలా రక్షించాలి? కృప లేనప్పుడు, కృపగల మాటలుగా, కృపాసహితంగా నీ మాటలు లేనప్పుడు ఎలా రక్షిస్తావు? నీ మాటలకు కృపాసహితంగా లేవు కనుక నీ మాటలకు తిరుగుబాటు వస్తుందేమో, నీ మాటలకు వెళ్ళిపోతాడేమో. ఎందుకో తెలుసా? కృపాసహితంగా లేవు కనుక. ప్రతివాడు జీర్ణించుకునే అవకాశం లేదు, వాడిలోనూ కూడా లేవు కనుక నేను మొదలు పెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, కృపాసహితముగా ఉండాలి. ఎంత తప్పు చేసినా మన ఎడల
కృపగల మాటలు ఏం మాట్లాడాలి? చిన్నపిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారండి, సమావేశం అవుతూ ఉంటారు చిన్నపిల్లలందరూ. ఏం మాట్లాడుకుంటున్నారో వారికి తెలియదు, నవ్వుకుంటూ ఉంటారు అండి, నవ్వుకుంటూ ఉంటారు. ఆ మాటలకు ఏదేదో యాక్ట్ చేస్తూ ఉంటారు, అదొక ఆటగా తీసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల మాటలు. తర్వాత మర్చిపోతారు. ఆ మాటలకు ఎటువంటి ప్రయోజనము ఉండదు, చిన్నపిల్లల మాటలకు ఎటువంటి ప్రయోజనమే ఉండదు. అలాగే అమ్మలక్కలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారండి, అరుగుల మీద కూర్చునే అమ్మలక్కలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎలాగుంటాయి? సినిమాల గురించో సీరియల్ గురించో ఉంటాయి. లేకపోతే వారి మధ్యన లేని వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చెడుగానో మంచిగానో, ఎక్కువగా చెడే ఉంటుందండి లేని వాడి విషయం మాట్లాడుతుంటే. చెడే ఉంటుంది, అసలు కృపగల మాటలు ఉండవు అందులో. వాటి వలన ప్రయోజనం లేదు, వాళ్ళకు కూడా ప్రయోజనం లేదు. అరే క్రైస్తవ పెద్దలు కూడా, క్రైస్తవ స్త్రీలు కూడా, క్రైస్తవ పురుషులు కూడా అండి, కృపగల మాటలు లేకపోతే ఎవరిని రక్షించగలం మనము? నేనుండి అందరూ పారిపోతారే. కృపగల మాటలు లేకపోతే పారిపోతారు. యేసు దగ్గరికి ఎలాగొచ్చారు, నీ దగ్గరికి ఎలా రావాలి అంటే నీ మాటలు కృపాసహితముగా ఉండాలి అన్నాడు. నీ మాటలు కృపాసహితంగా ఉండాలి. అలా ఉండకపోతే అది రుచించదు. రుచిగల మాటలు పలకపోతే నీకోసం ఎవరు రారు, నువ్వు రక్షించలేవు. నీ మాటలు చెప్పి రక్షించలేవు. అది నీ మాటలై ఉండకూడదు, దేవుని మాటలై ఉండాలి అండి. దేవుని మాటలు పలికిన దావీదులాగా, దేవుని మాటలు పలికిన అపోస్తులులాగా, మొదటి శతాబ్ద క్రైస్తవుల్లాగా ఉండాలి అండి. నిస్వార్థ పరులై సమస్తాన్ని హెచ్చించి అండి కృపగల మాటలు పలికారండి వాళ్ళు. ఎవరినైనా క్షమించే గుణము క్రీస్తు నుండి అబ్బినది వారికి. నేటి క్రైస్తవత్వానికి అది లేకపోవడం వల్ల ఒకరికొకరు అండి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, తిట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నివురు గపిన నిపులాగా ప్రతి వారి హృదయంలోనూ అగ్ని దాగి ఉన్నది. ఏదైనా మాట వారికి ఎగెనెస్ట్గా ఏదైనా మాట వచ్చిందంటే ఆ అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మండిపోతారు. ఆ మంటలన్నీ ఎదటి వాడి మీద కొమ్మరిచ్చేస్తూ ఉంటారు. ప్రపంచము అలాగే ఉంది, క్రైస్తవ సంఘము అలాగే, ఆ రాజ్యాలు అలాగే ఉంటాయి. దేవుని రాజ్యములోనూ ఇలాగే ఉన్నది. ఎందుకో తెలుసా? కృపాసహితముగా మీ సంభాషణ, మీ మాటలు లేకపోవడం వల్ల. అది ప్రాక్టీస్ చేయగలిగితే క్రైస్తవుడు సాధిస్తాడండి, కొందరినైనా రక్షించగలడండి. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా కన్న తండ్రి, నీ అత్యంత ప్రేమను బట్టి, కృపను బట్టి, మంచి వాతావరణం, మంచి అవకాశాన్ని ఇచ్చి మా ప్రియులను రప్పించి మంచి మాటలు ఈ ప్రాంతాలలో ప్రకటింప చేయుటకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వందనములు. ముందుగా చెప్పిన కొన్ని మాటలను నీ పిల్లల హృదయంలోనికి చొప్పించండి తండ్రి. ప్రతి వారి మాట రుచిగాను కృపాసహితముగాను ఉండేటట్లుగా, తద్వారా క్రీస్తును లోకానికి చూపించేవారుగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.